డియర్ డాక్టర్ టీవీ బైలేటరల్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ను ఎలా అధిగమించాలి తెలియజేస్తారా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ ఆండల్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. బైలేటరల్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనే దానికి పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఏమి ఉండదండి. దానికి సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ ఇస్తాము. దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ and to lose weight if you are fat. That is the first thing and most important part of the treatment. తర్వాత మీకు సిమ్టమ్స్ని బట్టి దీంట్లో రకరకాలుగా వస్తుంది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది. ఇందులో మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయనుకోండి, అండ్ ఒకవేళ మ్యారీడ్ అయి ఉండి మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ ఉండి చైల్డ్ బేరింగ్ తర్వాత పోస్ట్పోన్ చేసుకునే వాళ్ళకి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇస్తాము. దీనివల్ల పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి, కాంట్రాసెప్టివ్ లాగా కూడా పనిచేస్తుంది. ఒకవేళ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేది ఉంటే దానికి ఓవులేషన్ ఇండక్షన్ అనేది ఉంటుంది, అది ఇస్తామన్నమాట. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఈజ్ లూజింగ్ వెయిట్. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది రకరకాలుగా మేనిఫెస్ట్ అవుతుందండి. ఇది అడాలసెన్స్లో రావచ్చు, యంగ్ ఉమెన్లో రావచ్చు, మ్యారీడ్ ఉమెన్లో రావచ్చు, తర్వాత ప్రెగ్నెన్సీ రావడంలో కష్టం ఉండొచ్చు. ఇట్లాంటి వాళ్ళకి షుగర్ అట్లాంటివి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. తర్వాత లైఫ్లో వీళ్ళకి షుగరు, హైపర్ టెన్షన్, తర్వాత ఎండోమెట్రియల్ కార్సినోమా అంటే క్యాన్సర్ ఆఫ్ ద వూమ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో రెగ్యులర్గా వీళ్ళు హెల్త్ చెక్ చేయించుకొని, షుగర్ టెస్ట్ చేయించుకొని, తర్వాత బీపీ అట్లాంటివన్నీ మానిటర్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ అంటే ఒక్కొక్కసారి చాలా తొందరగా పీరియడ్స్ రావడము, చాలా ఎక్కువ అవ్వడము, ఒక్కొక్కసారి చాలా తక్కువ కావడం, ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లాంటప్పుడు కంబైన్డ్ పిల్స్ అని ఉంటాయి, అవి ఎవ్రీ డే వేసుకోవాలి 21 days. తర్వాత అట్లా ఒక 6 to 8 months ట్రై చేస్తాము. తర్వాత ఒక్కొక్కసారి అదే కరెక్ట్ అయిపోవచ్చు. ఒకవేళ ఈ ప్రాబ్లం లేకపోతే ప్రెగ్నెన్సీస్ రావడంలో కష్టం ఉందనుకోండి, ఓవులేషన్ ఇండక్షన్ అని ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీస్ రావడానికి హెల్ప్ చేయడానికి ఈ ట్రీట్మెంట్ వాడతాము. ఒక్కొక్కసారి ఇన్సులిన్ సెన్సిటైజింగ్ ఏజెంట్స్ అని ఉంటాయి, అది మెట్ఫార్మిన్ అనే డ్రగ్ ఉంటుంది, అది వాడతాం. ఎందుకంటే ఇందులో మెయిన్ ప్రాబ్లం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, అది వాడతాము.